మాదక ద్రవ్యాల రహిత సమాజమే లక్ష్యంగా అనకాపల్లి జిల్లా పోలీస్ శాఖ చేపట్టిన సంకల్పం 2.0 మెగా గంజాయి అవగాహన కార్యక్రమం నర్సీపట్నంలో ఘనంగా ప్రారంభమైంది. స్టార్ హోమ్స్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని ఏపీ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. గంజాయి అనే సామాజిక రుగ్మతను నిర్మూలించడంలో మీడియా, విద్యార్థులు, తల్లిదండ్రులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి తమ భవిష్యత్తును నిర్మించుకోవాలని స్పీకర్ అయ్యన్న పాత్రుడు సూచించారు. గంజాయి సాగు, అక్రమ రవాణాను 90% పైగా అరికట్టగలిగామని అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా తెలిపారు. యువత వ్యసనాలకు దూరంగా ఉండి లక్ష్య సాధనపై దృష్టి పెట్టాలని సినీ నటుడు బ్రహ్మాజీ సూచించారు. కార్యక్రమంలో సంకల్పం 2.0 ఈగల పోస్టర్లను ఆవిష్కరించారు. మా కొడుకులు తీసుకెళ్లి కాలువ గత మన సంవత్సరాలు ప్రత్యేకించి రెండోది ఏంటంటే ఇదంతా ఎవరనుకున్నాను తెలుసు. గంగాయి గురించి మాట్లాడితే ఓకే ఆయన ఈ గంగాయి వ్యాపారం ఎవరు చేస్తున్నారు, ఏ ఊరు ఎవరున్నారు నాయకులు ఆంధ్ర పేరు అందరికీ తెలుసు. గతంలోనే నర్సీపట్నం వాస్ నోన్ యాజ్ గేట్వే ఆఫ్ గాంజాయి అండ్ డ్రగ్స్ ఫ్రమ్ ఏజెన్సీ. మీ అందరికీ ఏం అర్థం చేసుకోవాలి, ఈ గాంజాయి ప్రాబ్లం ఒక చిన్న ప్రాబ్లం కాదు. గతం నుంచి దాని మీద డీల్ చేస్తున్నాము. ఇట్ హాస్ బేసికలీ 3 పార్ట్స్. నంబర్ 1 ఇది ఏజెన్సీ ఏరియా, ఆంధ్రప్రదేశ్, ఒడిశా బోర్డర్ ఏరియా. మనకి గాంజాయి కల్టివేషన్, గాంజాయి సాగు ఎక్కువ ఉండేది. సెకండ్ ప్రాబ్లం ట్రాన్స్పోర్టేషన్. గాంజాయి ట్రాన్స్పోర్టేషన్ ఏజెన్సీ ఏరియా నుంచి నర్సీపట్నం తీసుకురావడం, ఇంకా పెద్ద సిటీస్ బెంగళూరు, చెన్నై, ముంబై అక్కడ వైపు పంపించడం. ఎస్ నో అనేదానికి ఆల్వేజ్ విల్ టేక్ 30 seconds. 30 secondsలో మన జీవితం మారిపోద్ది. ఒకసారి తీసుకుందామా, సిగరెట్ తాగుదాం వద్దా లేదా అని 30 సెకండ్లో మీరు ఆలోచించి వద్దు అంటే వద్దన్నట్లు లెక్క. లేదులే పర్లేదంటే సో మనం డెసిషన్ తీసుకోవడానికి 30 సెకండ్లు పడుతుంది ఏదైనా సరే. ఈరోజు చదువుకుందామా, ఎక్సర్సైజ్ చేద్దామా, అవునా కాదా అనడానికి 30 సెకండ్లే. ఆ 30 సెకండ్లు దృఢ సంకల్పంతో ఉంటే మన జీవితంలో ఏదైనా సాధించవచ్చు. ఇంత ఈవెంట్ ఇక్కడ చేయడం అనేది చాలా ఆశ్చర్యంగా అనిపించింది. పోలీస్ డిపార్ట్మెంట్ అంత కన్సర్న్ పిల్లల మీద, అలాగే స్పీకర్ గారు వీళ్ళందరూ వచ్చి ఇంత టైం స్పెండ్ చేసి ఇందాక నేను చెప్పినట్టు అందరిని అరెస్ట్ చేసి లోపలేయచ్చు. బట్ ఆ తప్పు చేయకూడదని ప్రయత్నం చేస్తున్నారు, చేయించకూడదని. సో ఇక నేను నెక్స్ట్ టైం వచ్చేసరికి ఇంకా మొత్తం కేసులన్నీ తగ్గిపోయి. సినీ ఫీల్డ్ లో డ్రగ్స్ ఎక్కువ నడుస్తుంది, ఎక్కువ మధ్య తీసుకుంటారు, కోర్టులు కూడా వెళ్తారు కదా. అది ఎప్పుడో ఇప్పుడు అందరూ చాలా హెల్త్ దాంట్లో వెళ్ళిపోయారు. 10ంటికి పడుకుంటున్నారు, అందరూ పొద్దున్నే లెగుస్తున్నారు, ఎక్సర్సైజ్ చేస్తున్నారు, 6 ప్యాక్లు పెట్టుకుంటున్నారు. అది పాత రోజులు, ఇప్పుడు మొత్తం మారింది. దానివల్ల ఉపయోగం లేదు. కెరీర్లు పాడైపోతే ఆరోగ్యాలు పాడైపోతున్నారు కాబట్టి అందరూ దూరంగా ఉంటున్నారు.